హాయ్, నా పేరు హర్ష. మా ఈరోజు మా తాత 80 ఇయర్స్ ఈవెంట్ అయ్యింది. తాత మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. తాత ఒక బలం లాంటిది నాకు. ఏది ఎప్పుడన్నా కొంచెం సెలవులు ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు మొట్టమొదటి డెస్టినేషన్ నాకు అమ్మమ్మ తాత వాళ్ళ ఇల్లే. ఎందుకంటే అంత ధైర్యము మీ దగ్గరికి రావడము. హైదరాబాద్ తర్వాత నేను ఎక్కడికన్నా ధైర్యంగా రాగలుగుతాను అన్న ఇది విజయవాడే. పక్కన నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారికి పక్కన అమ్మమ్మ ఉంటారు, పక్కన తాత ఉంటారని. తాతతో తెలిసి సీరియల్లో ఇంత కంటెంట్ ఉంటుందని తాత దగ్గర ఎప్పుడు నేర్చుకుంటాను. సీరియల్స్లో వీటిల్లో ఇంత బలం ఉంటుంది అని తాతతో ఎప్పుడు చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే తాత ఏది బైక్స్ కానీ ఏదన్నా వాటిలో మీరు బైక్స్ కానీ రిపేరింగ్ వీటిలో గురించి పర్ఫెక్షన్గా చెప్తారు. నాకు ఒకసారి నేను ఇంజనీరింగ్ వచ్చినప్పుడు ఒక పుస్తకం నాకు ఇచ్చారు. ఏది డిజైనింగ్ వీటిలది ఒక ఇది ఉంటుంది స్కూల్స్కి కానీ వీటిలకి ఒక డిజైన్ బుక్ ఒకటి ఇచ్చారు. ఇంజనీరింగ్కి జాయిన్ అయినప్పుడు ఒక డిజైనింగ్కి ఇది ఇచ్చింది మీరు అది నేను చాలా రకాల డిజైనింగ్ని నేను చదివాను. ఇవి ఒక ఏది వీటిలో జనరల్గా మాకు BEE ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. వాటిలో ఇవిలో సేమ్ అవే ఉన్నాయి డిజైనింగ్. వాటి స్క్రూస్ కానీ లేకపోతే వీటికి ఇది ఉంటాయి కదా లాకర్స్, వీటిలో ఇలాంటిది అవన్నీ చూశాను, అది చదివాను. ఒక్కొక్క డిజైనింగ్ది అది బాగా అయింది. అప్పుడు నాకు అది అర్థం కాలేదు. BEE చదువుతుంటే సప్లైస్ చదువుతుంటే అర్థమైంది దీంట్లో అంత తాతిచ్చిన ఆ టైంలో పుస్తకం అంత ఇది ఉందా దీంట్లో అని. అది చిన్నది కానీ పెద్ద డిజైనింగ్ ఇది కానీ తెలుసుకున్నాను. తాత పుస్తకాలు తాత డిజైన్ వేసినవి అన్ని మీరు చదివినవి ఉన్నాయి కదా అవి డిజైనింగ్ ఒకసారి అదే దాని గురించే అదే ఇది. అండ్ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నేను విజయవాడకి వస్తే విజయవాడకి వెళ్తే బోండా తినాల్సిందే అని అనిపించేలాగా తాత తీసుకెళ్ళారు చిన్నప్పటి నుండి. అందుకే ఎప్పుడు అంతే విజయవాడకి వెళ్తే అక్కడ బోండా తినాల్సిందే అని తాత ఒకసారి తీసుకెళ్తే అర్థమైపోయింది అప్పుడే. విజయవాడకి వెళ్తే ఇంకా తినాల్సిందే అని. అదే విజయవాడకి వెళ్తే బోండా ఇది అని. అప్పుడు ఇంకా ఇది అమ్మ తర్వాత ఇంకో బలం అయితే నాకు అమ్మమ్మే. అందుకే ఎప్పుడు కాల్ చేసి చెప్తూ ఉంటాయి నాకు ఇలా అవుతున్నాయి అలా అవుతున్నాయి అని. ఇది తర్వాత ఇప్పుడు ఇంకేం చెప్పమంటారు తాత మీ గురించి? కానీ ఒక్కసారి అనిపిస్తుంది తాతతో ఒక్కసారి నేను సినిమాకి వెళ్ళి చూడాలనిపిస్తుంది. మీతో వేసుకుని సినిమాది మీకు ఎలా అన్న ఒక సినిమా అన్న చూపించాలనిపిస్తుంది. నేను ఎప్పుడు అనుకున్నది అవ్వలేనిది మాత్రం అదొకటే, అది మాత్రం నిజం. ఏది తాతతో ఒక్కసారి సినిమా తీసుకెళ్ళాలనిపిస్తుంది నాకు. చాలా సార్లు చెప్పాను తాత రండి, కానీ అది ఎప్పుడు అవ్వలే. అది అదే నా కెమెరా కరెక్ట్ అంతే. నిన్నే ఇంకా ఈవెంట్ గ్రాండ్ గా అయ్యింది మాత్రం. ఈవెంట్ స్టార్టింగ్ మాత్రం నాకు ఫస్ట్ కలతో చెప్పారు అది ఇలా అమ్మమ్మ ఈవెంట్ చేద్దాము ఇది అని. దానికి ఈవెంట్ కోసం అయిన మాటలు డిస్కషన్స్ మాత్రం నేను కలతో చాలాసార్లు మాట్లాడుకున్నాను. ఏది అక్కడ ఒక వీటిల్లో ఏది ఇలానే హోటల్ ఇది ఉంది అక్కడ అని అనుకుంటున్నాము. కొంచెంసేపు ఇది అని అనుకుంటున్నాము. ఫస్ట్లో నేను భయపడ్డా. ఏది కళ చెప్పారు 30 మంది ఉంటారు ఈవెంట్లో అంటే మేము అనుకున్నాం కింద కూర్చుని అందరికీ సర్వింగ్ చేయడం ఇది అవుతుందా, అది కష్టమేమో అని నేను అనుకుంటూ ఉన్నాను.
కానీ ఈవెంట్ ఇది వచ్చిన తర్వాత ఒక రకమైన స్ట్రెంగ్త్ వచ్చి ఈ రోజు యొక్క దీని గురించి స్పెషల్గా చెప్పాలంటే ఇది ఇది ఇలా కూర్చుని ఇది అందరికీ భోజనం పెట్టేలాగా ఇది చేశారు. అది మాత్రం నిజంగా ప్లాన్ అది ఎవరిదో నాకు తెలియదు. అది ఇది ప్రసవం అయితే అది ప్రసవ ఐడియానే అది అనిపించింది. అది హైలైట్గా ఉంది. అందరితో కొంచెం ఇది చెప్తూ మాట్లాడడం అది హైలైట్గా అయింది. అది ఇంకా తాత స్పీచ్ ఒక విషయం ఆగండి. ఇవన్నీ గురించి ఈ డెకరేషన్ అయితే 2 days నుండి ఉన్న ప్లాన్ పర్ఫెక్ట్గా చేశారు. ఇది మాత్రం చాలా పర్ఫెక్షన్స్తో తీశారు అది ఈవెంట్. అండ్ హర్ష అప్పుడే ఫ్లెక్సీ పెడుతున్నప్పుడు చూశాను కొంచెం, కానీ అది ఇంకా ఇంత పర్ఫెక్ట్గా అవుతుంది నేను కూడా అనుకోలేదు ఆ రోజు. క్యాన్వాలో ఇంత డిమాండ్ ఉంటుంది నాకు ఇప్పుడే తెలిసింది అది. అండ్ ఫైనల్గా ఇక్కడ డెకరేషన్లో మాత్రం ప్రసవమే మాత్రం అసలు ఎక్కడ తగ్గేదే లేని ఉండుంటారు. అది అయ్యేంత వరకు ఇంకేమి అదే అయ్యేంత వరకు నేను పడుకోనన్న ఇదిలోనే చేశారు. అది తెలుస్తుంది. రాగానే షాక్ అయింది మాత్రం ఈ పైనదే బలూన్స్ ఇది అదే అనిపించింది. ఇది అయ్యేంత వరకు పడుకోననే ఫిక్స్ అయిపోయి ఉంటారు. అది ఇంకా అలా సంతోషం. ఈ డెకరేషన్ ఇది బాగుంది. ఇక్కడ ఒక మా వీటిలో ఏమంటారా ఫ్రేమ్స్ వీటితో ఇది పెట్టడం నాకు ఇది బాగానే నచ్చింది. ఇది ఈ డిఫరెంట్ పెన్సిల్ ఇది చూడంగానే షాక్ అయ్యి. ఇది ఎవరికి ఎలా దొరికిందో నాకు తెలియదు. ఈ 2 ఫొటోస్ ఇది ఈ 2 ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ చూస్తే ఒకటే డిఫరెంట్. అసలు ఎక్కడ మార్పైంది మాత్రం ఇక్కడ కానీ అక్కడ కానీ అమ్మమ్మ భయంతో ఇలా కింద అది చూసినప్పుడే అడిగా అమ్మమ్మని, ఎందుకు అలా భయపడుతూ ఉన్నారా, ఎందుకు అది ఇలా కింద చూసారేంటి అనిపించింది. పెద్ద అవుతున్నప్పుడు స్లోగా ఎక్స్పీరియన్స్తో ఈక్వల్గా నేను కూడా అయితే నేను ఎక్కడ తగ్గాను అని చూపించడానికి ఇదిలో తెలిసింది. అది ఇంకా తెలియదు అది ఎందుకో. ఇంకా లైటింగ్ అని ఇది కానీ అవును కదా. ఇది సంతోషి మెయిన్ ఈ ప్లాన్ ఎవరితో నాకు తెలీదు. ఈ ప్లాన్ కూడా ప్రసవం అయితే అయ్యి ఉండదు. సాహిత్య ఎవరిది? సాహిత్య ఇది ఎవరిది ఓవరాల్గా కానీ ఇది హైలైట్. నేను నిన్న చూసినప్పుడే చాలా ఆశ్చర్యపడ్డా. ఇది ఈ ఫ్లవర్స్తో ఇది చేయడం ఇది అండ్ ఇంకా తాత స్పీచ్ ఒక 1 hourది మాత్రం ఎక్కడ ఆపకుండా తీశాను వీడియో. అది ఎలా అయినా రేపు ఈరోజు రాత్రి యూట్యూబ్లో తీద్దామని. అది తాతకి ఇంతకు ముందు కూడా అన్నలు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు చనిపోయారన్న ఇంత హిస్టరీ నాకు తెలియలే. అది తెలిస్తే మాత్రం అదే అనిపించింది. బాలయ్య సినిమాలో ఒక డైలాగు, ఒకడు చనిపోతూ ఉంటే ఈసారి చనిపోయేవాడు కాదు చంపేవాడు పుట్టాలరా అన్నట్టు. అమ్మో ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా తాతకి అని ఇప్పుడే తెలిసింది తాత చెప్పిన స్టార్టింగ్ లోనే సినిమాలో. అది పర్ఫెక్ట్. అప్పుడు ఎందుకో అనిపించింది రాజా సాబ్ అని యాడ్ చేయాలి అని. తాత చెప్పిన 5 నిమిషాల్లోనే ఉన్న కథ చూస్తేనే అర్థమైపోయింది తాత దగ్గర ఇంత పవర్ఫుల్ స్టోరీ ఉంది అని. అండ్ ఈ ఈవెంట్కి అందరూ
అమ్మమ్మలకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా మీరు వచ్చినందుకే తాత ఇంత హ్యాపీగా స్టోరీ చెప్పగలిగారు. మీరు వస్తారన్న ఆనందంతోనే మావయ్య వాళ్ళు, సంతోషి, ప్రణతి, సాహిత్య, హర్షిత ఇంత ధైర్యంగా చేశారు. ఇంకా బెయిన్ మా అత్తలు ఫస్ట్ ప్లాన్తో స్టార్ట్ అయిపోయి స్ట్రాంగ్గా అయ్యేలా చేసినందుకు ఇద్దరు మావయ్యలకి థ్యాంక్స్. ఇద్దరు మావయ్యలకి, ఇద్దరి అత్తలకి. నాకు కొంచెం టైం ఏంటి చెప్పడానికి కూడా. ఈ ప్లాన్ అంతా అడ్డం పడకుండా మా అల్లుడు బంగారం, మా అల్లుడు బంగారం.